గైస్, మీరు కే డ్రామా వరల్డ్ లో న్యూ మీరు ఫస్ట్ కే డ్రామా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? బట్ విచ్ వన్ టు స్టార్ట్ ఫస్ట్ అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారా? ట్రస్ట్ మీ గైస్, if you start watching K dramas, there is no going back. So in today's video, I'm going to share 15 K dramas that every beginner must watch. If you want to fall in love with K drama world, these dramas are the perfect starting point. So yeah, hey guys, annyangandarki, welcome to my channel Korean Paglu. Nenu mee Jia. So in today's video, I'm going to share 15 K dramas that every beginner must watch. So late చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. Let's start the video. మనం 15th నుంచి స్టార్ట్ చేద్దాం గై. 15th నుంచి 1 కొద్దాం. సో 15th 1 వచ్చేసి డిసెండెంట్స్ ఆఫ్ ద సన్ అన్నమాట. ఇది ఒక సోల్జర్ కి ఇంకో డాక్టర్ కి మధ్య ఉన్న స్టోరీ. సో ఈ డ్రామాలో మేల్ లీడ్ వచ్చేసి స్పెషల్ ఫోర్స్ కెప్టెన్ అండ్ ఫిమేల్ లీడ్ వచ్చేసి డాక్టర్. డ్యూటీ ఇంకా లవ్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుందో చాలా ఎమోషనల్ గా ఈ డ్రామాలో చూపించారు. అండ్ ఈ డ్రామాలో రొమాన్స్, కామెడీ, యాక్షన్ ఇవన్నీ ఇంకా ఓఎస్టీస్ వల్ల దిస్ డ్రామా బికేమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఇన్ కొరియా. సో ఇఫ్ యూ లైక్ యాక్షన్ ప్లస్ రొమాన్స్, దిస్ డ్రామా ఇస్ ఎ గ్రేట్ స్టార్ట్ విత్. 14th 1 వచ్చేసి హేర్స్. ఇది మనకి చాలా ఫేమస్ డ్రామా, మనకు తెలిసిందే కదా, లిమిన్ హో డ్రామా. ఇది ఒక క్లాసిక్ రిచ్ బాయ్ అండ్ పూర్ గర్ల్ లవ్ స్టోరీ. హీరో వచ్చేసి రిచ్ చెబర్ హెయిర్ అండ్ హీరోయిన్ వచ్చేసి ఒక సింపుల్ గర్ల్. హై స్కూల్లోనే ఎమోషనల్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ గురించి చాలా డెవలప్ చేసి పోర్ట్రే చేసిన స్టోరీ ఇది. అండ్ మెనీ ఫేమస్ యాక్టర్స్ యాక్ట్ చేశారు కాబట్టి బిగినర్స్ కి కూడా ఈజీగా కనెక్ట్ అయ్యే డ్రామా అనమాట. అండ్ 13th 1 వచ్చేసి స్ట్రాంగ్ ఉమెన్ దో బోంగ్ సూన్. ఇది చాలా యూనిక్ డ్రామా. హీరోయిన్ కి సూపర్ హ్యూమన్ న్యాచురల్ స్ట్రెంగ్త్ ఉంటుంది అండ్ హీరో వచ్చేసి ఒక గేమింగ్ కంపెనీ సీఈఓ అన్నమాట. కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ మిక్స్ అయిన ఎంటర్టైనింగ్ డ్రామా ఇది. అండ్ క్యూట్ కపుల్ కెమిస్ట్రీ వల్ల చాలా పాపులర్ అయింది. సో ఇఫ్ యూ ఆర్ ఇన్ టు ఫ్యాంటసీ, దిస్ డ్రామా ఇస్ ఎ మస్ట్ వాచ్ డ్రామా అనమాట. 12th 1 వచ్చేసి హోమ్ టౌన్ చాచాచా. ఈ స్టోరీ ఒక డెంటిస్ట్ గురించి హూ మూవ్స్ టు ఏ స్మాల్ సీ సైడ్ విలేజ్. అక్కడ ఆమె ఒక మిస్టీరియస్ బట్ కైండ్ మ్యాన్ ని మీట్ అవుతుంది. విలేజ్ లైఫ్, ఫ్రెండ్షిప్, స్లో బర్న్ రొమాన్స్ చాలా హార్ట్ వార్మింగ్ గా చూపించారు ఈ డ్రామాలో. అండ్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ లైక్ కామ్, హీలింగ్, హోల్సమ్, దిస్ డ్రామా ఇస్ పర్ఫెక్ట్. 11th 1 వచ్చేసి ఇట్స్ ఓకే టు నాట్ బి ఓకే అనమాట. దిస్ డ్రామా టాక్స్ అబౌట్ మెంటల్ హెల్త్, ట్రామా అండ్ హీలింగ్. సో ఫిమేల్ లీడ్ వచ్చేసి ఒక ఫేమస్ బట్ ఎమోషనల్లీ కోల్డ్ రైటర్ అండ్ మేల్ లీడ్ వచ్చేసి సైకియాట్రిక్ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటాడు. సో ఫిమేల్ లీడ్ ఒక కౌన్సిలింగ్ కోసం మేల్ లీడ్ హాస్పిటల్ కి వచ్చినప్పుడు వాళ్ళ బాండ్ డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ డ్రామా అనేది పవర్ఫుల్ ఇంకా ఇంపాక్ట్ తో రాసిన డ్రామా అనమాట. ఈ డ్రామా చాలా బాగుంటుంది. సో ఇఫ్ యూ ఆర్ ఇన్ టు హీలింగ్ ఆర్ ట్రామా కావాలనుకుంటే ఈ డ్రామా మస్ట్ వాచ్. 10th 1 వచ్చేసి ఎక్స్ట్రాడినరీ అటర్నీ వూ యంగ్. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రామాస్. సో స్టోరీ వచ్చేసి ఒక ఆర్టిస్టిక్ లాయర్ వూ యంగ్ గురించి. డిస్పైట్ మెనీ ఛాలెంజెస్, ఆమె తన మెమరీ పవర్ అండ్ ఇంకా తన ఇంటెలిజెన్స్ వల్ల ఒక అమేజింగ్ లాయర్ అని చెప్పి ప్రూవ్ చేసుకుంటుంది. ఈచ్ ఎపిసోడ్ లో ఇంట్రెస్టింగ్ లీగల్ కేసెస్ ఉంటాయి అండ్ ఈ స్టోరీ వచ్చేసి చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. 9th 1 వచ్చేసి విన్సెన్జో. మెయిన్ లీడ్ ఒక కొరియన్ ఇటాలియన్ మాఫియా లాయర్. హీ రిటర్న్స్ టు కొరియా అండ్ స్టార్ట్ ఫైటింగ్ అగైనెస్ట్ ఏ మోస్ట్ కరప్టెడ్ కంపెనీ అన్నమాట. సో స్టోరీ అంతా దాని మీదే నడుస్తుంది. డార్క్ కామెడీ, యాక్షన్ అండ్ రివెంజ్ స్టోరీ వల్ల ఈ డ్రామా ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్. సో మీకు గనక యాక్షన్ ఇంకా థ్రిల్లర్ ఇష్టం అయితే ఖచ్చితంగా ఈ డ్రామా వాచ్ చేయండి అనే చెప్తాను నేను. 8th 1 వచ్చేసి ట్రూ బ్యూటీ. స్టోరీ ఒక గర్ల్ గురించి హూ బికమ్స్ కాన్ఫిడెంట్ యూజింగ్ మేకప్. సో స్టోరీలో తనకి ఇంకా ఇద్దరు అబ్బాయిలకి మధ్యన ఒక లవ్ ట్రయాంగిల్ క్రియేట్ అవుతుంది. సో మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, హన్సజూన్ అవర్ ఫేవరెట్ అని చెప్పి, అలాగే గ్రీన్ ఫ్లాగ్ కూడా. సో ఈ లవ్ ట్రయాంగిల్ వల్ల ఈ డ్రామా చాలా పాపులర్ అయింది. మీకు సెకండ్ లీడ్ సిండ్రోమ్ ఈ డ్రామా వల్ల స్టార్ట్ అవుతుంది అని అయితే నేను పక్కా చెప్పగలను. దిస్ డ్రామా టాక్స్ అబౌట్ బ్యూటీ స్టాండర్డ్స్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చాలా ఫన్నీగా ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం రిలేటబుల్ డ్రామా ఇది. 1 వచ్చేసి బిజినెస్ ప్రపోజల్. ఇది చాలా ఫన్నీగా స్టార్ట్ అవుతుంది. ఫిమేల్ లీడ్ వచ్చేసి తన ఫ్రెండ్ ప్లేస్ లో బ్లైండ్ డేట్ కి వెళ్తుంది. ప్లాట్ ఏంటో చెప్పనా, అక్కడ వచ్చిన అబ్బాయి ఎవరంటే తను పనిచేసే కంపెనీలో సీఈఓ అనమాట. సో దాని తర్వాత ఏమవుతుంది, వాళ్ళిద్దరూ కలిసి డేట్ చేస్తారా లేకపోతే బ్రేకప్ అయిపోతారా అనేది డ్రామా అనమాట. ఫేక్ ఐడెంటిటీ, ఆఫీస్ రొమాన్స్ అండ్ కామెడీ వల్ల ఈ డ్రామా చాలా ఎడిక్టివ్ గా ఉంటుంది.
సో ఇందాక ట్రూ బ్యూటీలో సెకండ్ లీడ్ సిండ్రోమ్ మీకు ఎలా స్టార్ట్ అవుతుందని చెప్పాను. బిజినెస్ ప్రపోజల్ చూస్తే ఫస్ట్ లీడ్ సిండ్రోమ్ అలా స్టార్ట్ అవుతుంది గైస్. 6th వన్ వచ్చేసి లెజెండ్ ఆఫ్ ద బ్లూ సీ. గైస్ మీరు ఎప్పుడైనా మర్మైడ్స్ ని చూసారా? చూడలేదు కదా. లెజెండ్ ఆఫ్ ద బ్లూ సీ చూస్తే మీరు ఖచ్చితంగా మర్మైడ్స్ ని చూస్తారు, ఎందుకంటే డ్రామానే దాని గురించి కాబట్టి. ఇది ఒక ఫ్యాంటసీ రొమాన్స్ డ్రామా. ఇది ఒక మర్మైడ్ ఇంకా కాన్ ఆర్టిస్ట్ మధ్యన లవ్ స్టోరీ. పాస్ట్ లైఫ్ కనెక్షన్స్, అడ్వెంచర్ అండ్ రొమాన్స్ వల్ల ఇది బిగినర్స్ కి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇంకొకటి చెప్పాలంటే మన పాత సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ ఉంది కదా, అలా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అలా కూడా ఉండదు. 5th వన్ వచ్చేసి గోబ్లిన్. గైస్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ కే డ్రామాస్ ఎవర్. ఒక స్టోరీ వచ్చేసి ఒక ఇమార్టల్ గోబ్లిన్ గురించి, హూ ఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ డెస్టిన్డ్ బ్రైడ్. బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ, ఎమోషనల్ స్టోరీ అండ్ అన్ఫర్గెటబుల్ ఓఎస్టీస్ వల్ల ఈ డ్రామా లెజెండరీ అయింది. 4th వన్ వచ్చేసి స్క్విడ్ గేమ్. గైస్ దిస్ డ్రామా బికెమ్ గ్లోబల్ ఫినామినన్. లైక్ స్క్విడ్ గేమ్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? లైక్ కే డ్రామా తెలిసిన వాళ్ళు గానీ తెలియని వాళ్ళు గానీ స్క్విడ్ గేమ్ అందరికీ ఫేవరెట్ అయిపోయింది. స్టోరీలో ఫైనాన్షియల్లీ స్ట్రగ్లింగ్ పీపుల్ పార్టిసిపేట్ ఇన్ ఏ డెడ్లీ సర్వైవల్ గేమ్స్ ఫర్ హ్యూజ్ ప్రైజ్ మనీ అన్నమాట. థ్రిల్లింగ్ స్టోరీ అండ్ సోషల్ మెసేజ్ వల్ల ఈ డ్రామా వరల్డ్ వైడ్ పాపులర్ అయింది. 3rd వన్ వచ్చేసి టేల్ ఆఫ్ నైన్ టేల్. సో మన దగ్గర ఇచ్చాదారి నాగిన్ ఎలా ఉండిద్దో సీరియల్స్ లో, వాళ్ళ దగ్గర ఇచ్చాదారి గుమిహో ఉండిద్ది గాయస్. సో స్టోరీ వచ్చేసి ఫ్యాంటసీ డ్రామా అబౌట్ ఎ గుమిహో హూ ఈస్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ అన్నమాట, మోడర్న్ వరల్డ్. సో డ్రామాలో హీరో వచ్చేసి ఇక్కడ వరల్డ్ లో ఉన్న హ్యూమన్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం తన పాస్ట్ లైఫ్ లో మిస్ అయిపోయిన, లాస్ట్ అయిన లవ్ ని వెతుక్కుంటూ ఉంటాడన్నమాట. మైథాలజీ, రొమాన్స్ అండ్ యాక్షన్ మిక్స్ వల్ల ఈ డ్రామా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. సో నెంబర్ 2 వచ్చేసి క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ. సో స్టోరీ వచ్చేసి ఒక రిచ్ సౌత్ కొరియన్ బిజినెస్ ఉమెన్ ఒక యాక్సిడెంట్ వల్ల నార్త్ కొరియాలో ల్యాండ్ అవ్వడంతో స్టోరీ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఆమె ఒక నార్త్ కొరియన్ సోల్జర్ ని మీట్ అవుతుంది అండ్ దేర్ లవ్ స్టోరీ బిగిన్స్. కామెడీ, రొమాన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ వల్ల దిస్ డ్రామా బికేమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్డ్ కే డ్రామాస్ వరల్డ్ వైడ్. దీని గురించి ఇంకొక ఫేమస్ విషయం ఏంటంటే అప్పట్లో ఇది టాప్ రేటెడ్ కే డ్రామా అన్నమాట. అండ్ నెంబర్ 1 వచ్చేసి వెన్ లైఫ్ గివ్స్ యూ టాంగరిన్స్. ఇది ఇప్పటికీ ఎప్పటికీ అయినా నెంబర్ 1. అందుకనే నేను నెంబర్ 1 పొజిషన్ లో పెట్టాను దీన్ని. దిస్ డ్రామా టెల్స్ అబౌట్ ద లైఫ్ జర్నీ ఆఫ్ 2 people ఫ్రమ్ జేజు ఐలాండ్. సో ఈ డ్రామాలో లవ్, స్ట్రగుల్, లైఫ్ ఛాలెంజెస్ అన్నిటి గురించి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ వల్ల ఈ డ్రామా ఇంకా చాలా స్పెషల్ గా ఫీల్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 15 K dramas. As a beginner, you must watch. Guys, if you are new to K-dramas, start with any of these K-dramas and trust me, you will become a K-drama addict soon. So, మీ ఫస్ట్ K-drama ఏంటో కూడా కామెంట్ చేసేయండి. Like the video and for more Korean aesthetics, please do like, share and subscribe to Korean Paglu. Annyeong guys, sarange.